పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురంలో భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడు మందితో ఉద్యమించామని, గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందని, పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి, తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని అన్నారు. పటాన్చెరుకు నిధుల వరద పారించామని, ఏం తక్కువ చేశామని గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం మాత్రం కోల్పోవద్దని అన్నారు. 3 సార్లు అవకాశం ఇచ్చి గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసు వచ్చిందని, నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్ పార్టీ జీవోలు ఒక రకంగా ఉన్నాయని, చేసేది మరోలా ఉందని రేవంత్ రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విధిస్తున్నారని, పటాన్చెరు నియోజకవర్గంలో కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేను, కార్పొరేటర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత నాది అని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బస్సు తప్ప అంతా తుస్సే అని, ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తామని, మళ్లీ ఉప ఎన్నికలు తథ్యమని, వారం 10 రోజులలో విస్తృత స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ గురించి 14 సంవత్సరాలు కొట్లాడి ఈ రోజు మన దేశంలోనే ఒక అగ్రగామిగా అభివృద్ధిలో కానీ మరి ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి పేరు ఈ రోజు మారుమోగిన మాట వాస్తవం. ఈ రోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇచ్చిన ప్రతి మాటకు కూడా కట్టుబడి ఈరోజు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మరి అభివృద్ధిలో కానీ ఇలా దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఎటువైనా ఏదైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని ఆటుపోట్లైనా ఇది కొత్త కాదు మనకు. గతంలో కూడా 2004 నుంచి మొదలుకుంటే 2014 వరకు కూడా ఎన్నో చూసినాం. ఇవన్నీ కూడా మనం తట్టుకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం. ఇలా పేదల కోసం పేద ప్రజల కోసం కొట్లాడిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం ఎవ్వరం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఇది ఒక పార్టీ ఇంపార్టెంట్, పార్టీ నాయకుడు ఇంపార్టెంట్. ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. ఈ రోజు మన కార్యకర్తలు లేని నాయకులు లేరు. ఇలా కార్యకర్తలే మనకు మరి ముఖ్యం. కాబట్టి కార్యకర్తలకు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు అందరికి చేదోడుగా ఆదోడుగా మన గౌరవ మరి మాజీ మంత్రి హరీష్ అన్న గారు ఉంటారు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మన కార్యకర్తలను కాపాడే విధంగా మనం అందరం కూడా కష్టపడి మరి పార్టీని ముందుకు తీసుకెళ్దాం, ఇంకా బలోపేతం చేసుకుందాం. ఈ సందర్భంగా ఇచ్చేసిన మీ అందరూ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్ళతో కొట్టండి అన్నాడు. ఇవాళ ఆయన పోయి కండువాలు కప్పుతుంది ఇళ్ళలో. నువ్వు ఏం మాట్లాడినా నువ్వేం చేస్తున్నావు ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు, కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు, లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవే కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు. జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు, నోటి మాటలేమో లేదా పాస్బుక్ ఆధారంగా అంటున్నావు. నువ్వు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చింది. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి. జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు, నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు. మాటల్లో తిరుగున్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను. ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు? నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే. ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు? అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, వడ్లకు బోనస్ అన్నాడు. కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుంది. అంటే
రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 600 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మనం చేస్తాను. ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచింది. కానీ ఇలా కష్టాలు వస్తాయి, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చించిన పటాన్ చెరువు. కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాను. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిండ్రో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన మనసు ఎట్లా వచ్చింది మైపాల్ రెడ్డి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు గోపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర, నాకు పిలిస్తే అర్ధగంటలు రాగల టికెట్, చాలా దగ్గరగా ఉంటాం. సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుంటాం. వాళ్ళు మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేను గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేస్తాం.